నెల్లూరు పరమేశ్వరి నగర్లోని వక్ఫ్ భూమిలో నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు, వక్ఫ్ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 20 కోట్లు సీఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థాయి స్కూలును నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురావాలని శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. తనకు అన్ని జిల్లాల నుంచి స్థలాలు కేటాయించాలని ఫోన్లు చేస్తున్నారని, స్థలాలు కేటాయిస్తే తాము కూడా స్కూళ్లు నిర్మిస్తామని ముందుకొస్తున్నారని అన్నారు. తాలేం-ఏ హునర్తో 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని, కేవలం చదువుతోనే సమానత్వం, గౌరవం దొరుకుతాయని అన్నారు. స్కూల్ నిర్మాణానికి సహకరించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఎంత ఏరియా యాక్చువల్గా కన్స్ట్రక్షన్కి తీసుకునేది? Nine. When around 1,006 per day जैसा अपार्टमेंट करता रहा सभी भाई साथ देते हैं तो तुम्हें क्या की कहना ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు జరగాల్సింది. అయితే ఈ నేల ఏదైతుందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీన్ని స్ట్రెంథన్ చేసి మన ఎలాగైతే అమరావతిలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉందో సేమ్ సాయిల్ ఇక్కడ కానీ బ్లాక్ కాటన్ సాయిల్. సో దీనికి స్ట్రెంథన్ చేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేయించి దీన్ని ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది. మంత్రి గారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి అని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం 73,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది, G+3. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇమ్మీడియట్గా మీకు ఒక ఈ 6 monthsలో అవుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ ఫ్లోర్లు కానీ కంప్లీట్ చేసి దీన్ని కంప్లీట్గా ఒక వండర్ఫుల్ స్కూల్, విఆర్ కాలేజ్ కట్టారు, అద్భుతంగా కట్టారు. దాని తర్వాత దానికన్నా బాగా డిఎస్ఆర్ కట్టారు. దానికన్నా బాగుండేటట్టు దీన్ని ఆర్కిటెక్ట్ కానివ్వండి మొత్తం కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు నాకైతే ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, మాకు కానీ స్థలం ఇండి మేము కానీ కడతామని. ఇది ఒక మంచి పరిణామం. ఈ వక్ఫ్ ఆస్తులు పెట్టుండేది ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన విధానాల్లో మెరుగుపరచడానికి అవకాశం వచ్చే అన్నీ కానీ వక్ఫ్ నుంచి చేయొచ్చు. అందులో భాగం విద్య. ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఇస్తే రేపు అయిపోతుంది. అందుకోసమే వక్ఫ్ బోర్డు నుంచి ఈ స్కూల్స్ స్టార్ట్ చేశాము. అలాగనే తాలీమే హునర్ అని ఒక ప్రోగ్రాం చేశాం, మీ అందరికీ తెలుసు. టాలెంటెడ్ స్టూడెంట్స్ని 7,400 మంది పిల్లలు అప్లికేషన్స్ వేసి 6,500 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 250 మంది పిల్లలు దాంట్లో బెస్ట్ పిల్లల్ని తీసుకొని కార్పొరేట్ కాలేజీల్లో వేసి వాళ్ళకి నీట్ ఐఐటికి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక వక్ఫ్ బోర్డు కార్పొరేట్ కాలేజీల్లో పెట్టి ఆ బిడ్డల్ని చదివిస్తున్నాం. ఇది ఒక పెను మార్పుగా అయింది. నాకు కర్ణాటక నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తెలంగాణ నుంచి చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎలాగ చేస్తున్నారు ఏంది, మేము కానీ చేస్తామని. ఈరోజు బిడ్డలు చదువు ఇంపార్టెంట్. ముస్లిం సమాజంలో ఉండే పేదరికం పోవాలంటే, సమానత్వం కావాలంటే ఆస్తులతో సమానత్వం రాదు, చదువుతో మాత్రమే సమానత్వం వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. సమాజంలో అందరితో పాటు మేము సమానం అనే భావన ఎప్పుడు వస్తుందంటే చదువుతో మాత్రమే వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఉండే ఈ వక్ఫ్ బోర్డు, మా బోర్డు మెంబర్సు, CEO అందరం కానీ చదువు పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఆయన CEDMకి కానీ ఆయనే దానికి ఆఫీసరు. CEDMలో కానీ ఒక అద్భుతమైన ఒక ఆన్లైన్ కోర్సెస్ కోసం, ఆఫ్లైన్ కోర్సెస్ కోసం బ్యూటిఫుల్ ఆడిటోరియం లాగా కడుతున్నారు. అక్కడ కానీ పేద పిల్లలకి అందరికి కానీ ఆన్లైన్లో కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ కానీ త్వరలో అది కానీ ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అంటే మేము ఆస్తులు కాపాడేది దేనికోసం? ఆస్తుల్ని కాపాడడం ఎందుకు? ఆస్తి ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? లేదు. ఆ ఆస్తి పెట్టి దాంట్లో ఏమి జనరేట్ కానప్పుడే, నిరుపయోగంలో ఉన్నప్పుడే అన్ని కబ్జాలు అవుతున్నాయి. ఉపయోగిస్తే కబ్జాలు అనేది జరగవు. అందుకోసం ప్రతి ఆస్తిని కానీ రాష్ట్రం మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేసే పద్ధతిలో పోతున్నాము. ఆ వచ్చే డబ్బులు తీసుకొని పేద ప్రజలకి, పేద ముస్లిం సమాజంలో ఉండే వాళ్ళకి ఈ డబ్బులన్నీ కానీ వాడి వాళ్ళ జీవితాలని మెరుగుపరిచేయడానికి చేస్తున్నాం. అందులో భాగమే ఈ స్కూల్. కానీ ఈ స్కూల్ కోసం నాకు ప్రత్యేకంగా సహకరించిన ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే మంత్రి నారాయణ గారికి, అలాగనే లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు వక్ఫ్ బోర్డు సమావేశం ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి పర్యవేక్షించాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు సభ్యులు మరి CEOనైన నేను ఈరోజు నెల్లూరుని సందర్శించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక సమాజాన్ని మనం అభివృద్ధి చేయాలంటే ఆ సమాజానికి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని విద్య. ఆ విద్యను అందిస్తే చాలు, వాళ్ళు ప్రయోజకులుగా తయారవుతారు. ప్రయోజకులుగా తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వక్ఫ్ బోర్డుకు CEOగా రాకముందు వరకు నాకు కూడా అసలు వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, ముస్లిం సమాజానికి, పేద ముస్లిం వర్గాల కోసం ఏం చేస్తుంది అనేది నాకు కూడా కనీస అవగాహన లేదు. ఎవరికి దాని మీద ఎటువంటి అవగాహన ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి నేనున్నటువంటి కాలంలో చాలా మంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. దానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డు. ఈ బోర్డు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంది, చాలా ఆదర్శంగా ఆలోచిస్తోంది, మంచి సంకల్పంతో పనిచేస్తోంది. అందువల్ల విద్య మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మీరు చూశారు, ఇదే సంవత్సరంలో ఈ తాలీమే హున్నర్ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష స్పందన ఎలా ఉందో మీరందరూ చూశారు. వేలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దానికి జేజేలు పలుకుతున్నారు. దానికి కొనసాగింపుగా ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి ఒక స్కూల్ను, పాఠశాలను ప్రభుత్వ నిధులతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పూర్తిగా CSR నిధులు మరి వక్ఫ్ బోర్డు నిధులు వీటితో దీన్ని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉన్నారు. వారు వారి ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఒక పాఠశాలను నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రతి చోట వక్ఫ్ బోర్డుకు స్థలాలకు సంబంధించినటువంటి కొరత లేదు, కావాల్సినన్ని స్థలాలు ఉన్నాయి. కావాల్సిందంతా వనరులను సేకరించుకోవడం. కాబట్టి ఆ వనరులను సేకరించుకునేదానికి మనం సంకల్పించి దాని గురించి ప్రయత్నం చేసి ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చివరగా వక్ఫ్ బోర్డుకు ఒక మంచి చైర్మన్ను ఇచ్చినందుకు నెల్లూరు జిల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, CEO గారికి, నా తోటి మెంబర్లందరికీ కూడా ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మేము
మా మెంబర్స్ అందరి తరఫున బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బోర్డు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో వక్ఫ్ బోర్డులో ఆ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు దాకా పేదలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి, అదేవిధంగా మనకు వస్తున్న ఆదాయాన్ని ఎలా పెంచాలి, వచ్చే ఆదాయాన్ని మనం పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళ దాకా చేరే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీదే ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జరిగే సమావేశంలో అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, వీటి మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డు సభ్యులతో సహా అందరం కృషి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పెంచే ఆదాయాన్ని ప్రతి ఒక్క రూపాయి పేద ప్రజలకు చేరే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.